శృంగేరి పీఠాన్ని ఎవరు స్థాపించారు? ఎందుకు స్థాపించారు? శృంగేరి పీఠాన్ని సాక్షాత్తు ఆ పరమశివుడి అంశమైనటువంటి ఆదిశంకరాచార్యుల వారు 8వ శతాబ్దంలో వేద విజ్ఞానాన్ని ప్రచారం చేయడం కోసం, సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం శృంగేరి పీఠాన్ని స్థాపించడం జరిగింది. శృంగేరి పీఠాన్ని ఎందుకు స్థాపించారు? ఆదిశంకరాచార్యుల వారి కాలం నాటికి అన్యాయమే న్యాయంగా, అధర్మమే ధర్మంగా, మొత్తం హిందుత్వాన్ని తీసివేసే విధంగా ఉన్నటువంటి రోజులు అవి. అలాంటి ప్రతికూల పరిస్థితుల్లో సనాతన ధర్మాన్ని పరిరక్షించడం కోసం దేశం నలుమూలలా ఆయన స్వయంగా తిరిగి నలుమూలలా పీఠాలు స్థాపించడం జరిగింది. అందులో అతి ముఖ్యమైనది శృంగేరి పీఠం. శృంగేరి పీఠం యొక్క విశిష్టత, ఇక్కడ అద్వైత సిద్ధాంతాన్ని పోలిస్తారు. ఈ అద్వైత సిద్ధాంతాన్ని ప్రతిపాదించిన వారు ఆదిశంకరాచార్యుల వారు. 8వ శతాబ్దం నుండి ప్రస్తుతం 21వ శతాబ్దం వరకు ఒక గొప్ప అవిచ్ఛిన్నమైన గురు పరపరలో కొనసాగుతూ వస్తున్న ఏకైక పీఠం శృంగేరి పీఠం. అద్వైత సిద్ధాంతం అంటే వేద విజ్ఞానాన్ని ప్రచారం చేయడం కోసం హిందుత్వం, సనాతన ధర్మం తాలూకు విశిష్టతను కాపాడుతూ భావితరులకు అందజేయడమే అద్వైత సిద్ధాంతం యొక్క ఉద్దేశం. ఇక్కడ ప్రస్తుతం పీఠాధిపతులుగా ఎవరున్నారు? శ్రీ శ్రీ భారతీ తీర్థస్వామి వారు, అలాగే వారి శిష్యులైనటువంటి వారు శ్రీ శ్రీ విధుశేఖర భారతి వారు ఇక్కడ పీఠాధిపతులుగా కొనసాగడం జరుగుతుంది. అలాగే ఇక్కడ ఉన్నటువంటి జగద్గురులు పీఠాధిపతుల వారిని సాక్షాత్ తల్లి శారదమ్మ దేవి స్వరూపాలుగా కొలవడం జరుగుతుంది. శృంగేరిలో అమ్మవారిని శారదాంబదేవిగా, అలాగే జ్ఞాన శారదాంబ కూడా పిలుస్తారు. ఇక్కడ చాలా మంది తమ పిల్లలకి అక్షరాభ్యాసం కూడా చేయిస్తారు. శృంగేరి పీఠంలో మనం చూడవలసినటువంటి ప్రదేశాలు, ఒకటి అమ్మవారి దేవాలయం, అలాగే అమ్మవారి దేవాలయం ప్రక్కన ఒక శివాలయం ఉంటుంది. అమ్మవారి దేవాలయం వెనుక భాగంలో అలాగే ఆదిశంకరాచార్యుల వారి దేవాలయం, ఆదిశంకరాచార్యుల వారి దేవాలయం పక్కన గతంలో ఉన్నటువంటి జగద్గురులైనటువంటి వారి యొక్క చిత్రపటాలు, వారి ఏ సమయం వరకు పీఠాధిపతులుగా వహించడం పూర్తి సమాచారం అక్కడ ఉంటుంది. అలాగే మనకి శివాలయం పక్కన లెఫ్ట్ సైడ్ నది ఉంటుంది, నదిపై వంతెన ఉంటుంది. ఆ వంతెన దాటి అవతల వైపు వెళ్తే శృంగేరి పీఠానికి సంబంధించినటువంటి మఠం ఉంటుంది. ఆ మఠంలో ఆదిశంకరాచార్యుల వారు మోక్ష మార్గం కూడా తీసుకొచ్చినటువంటి ఆత్మలింగానికి ప్రతిరోజు జగద్గురుల వారిచ్చి నైట్ 9 గంటల నుండి 10 గంటల వరకు పూజా కార్యక్రమం చేయడం జరుగుతుంది. ఆ సమయంలో మనం జగద్గురు వారి యొక్క దర్శనం కూడా చేసుకోవచ్చు. శృంగేరి పీఠం యొక్క విశిష్టత ఒక ముగ్గులు చెప్తా వినండి. దక్షిణ భారతదేశం మొత్తం కూడా, అంటే సౌత్ ఇండియా మొత్తం కూడా ఎలాంటి ధర్మ సందేహాలున్నా, అంటే ఏ గుడిలో ఎలాంటి విధి విధానాలు అనుసరించాలన్నా పూర్తి సమాచారం, ఆ గైడ్ లైన్స్ అవన్నీ కూడా మనకి శృంగేరి పీఠం నుండి రావడం జరుగుతుంది. ఒకసారి శృంగేరి పీఠం నుంచి ఆదేశాలు వస్తే దాన్ని మనం శాస్త్రంగా అనుసరిస్తాం. అలాగే మరొక గొప్ప విషయం ఏంటంటే శృంగేరి పీఠంలో ఉన్నటువంటి ఇద్దరి పీఠాధిపతులు కూడా మన తెలుగువారు కావడం మనకి మరొక గర్వకారణమైన విషయం. హిందువుగా జన్మించినటువంటి ప్రతి ఒక్కరు కూడా భారతదేశంలో ఎక్కడ పుట్టినా శృంగేరి పీఠం లాంటి ఒక దేవాలయాన్ని దర్శించుకోవడం వలన ఆధ్యాత్మికత పరమైనటువంటి అనేకమైన గొప్ప విషయాల్ని నేర్చుకోవడం జరుగుతుంది. అలాగే హిందూ ధర్మాన్ని, సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం ఆదిశంకరాచార్యుల వారు ఎంత కృషి చేశారన్న చరిత్ర మనం అక్కడ కళ్ళ ముందు కనిపిస్తుంది. కాబట్టి జీవితంలో వీలైతే ఒక్కసారైనా శృంగేరి లాంటి ఒక గొప్ప పీఠాన్ని దర్శించుకోవడం వలన మనకి అనేకమైన విషయాలు అర్థమవుతాయి. అలాగే ఈరోజు మనం స్వేచ్ఛగా ఇంత ఆనందంగా మన యొక్క పండుగలు, మన యొక్క పూజలు, మనకు విధి విధానాలను ఇంత స్వేచ్ఛగా మనం అనుసరిస్తున్నాం అంటే ఆదిశంకరాచార్యుల వారు చేసినటువంటి కృషి అనేకమైనదన్న విషయం మనకి అక్కడికి వెళ్తే కానీ కూడా అర్థం కాదు.